నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ మీర్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవతాన్ని కొనియాడారు. దేశం సుభిక్షంగా ఉండాలని ఆమె ప్రధానమంత్రి పదవి వద్దనుకొని సమర్థుడైన మన్మోహన్ సింగ్ని 2 సార్లు ప్రధానమంత్రిని చేసిన ఘనత సోనియా గాంధీదే అని ఆయన తెలిపారు. ఇప్పుడు మన రాష్ట్రంలో సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల్లో ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీల్లో పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి కింద ఉచిత కరెంటు, మహిళలకు రుణాలు, 70,000 జాబులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అంతటా ఘనంగా జరుపుకుంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో ప్రియతమ నాయకురాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 79వ జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు ఎన్నో విధాల తాగునీరు, సాగునీరు ఉద్యమాలు చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి. వారి జన్మదిన సందర్భంగా ఈనాడు తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూరి గ్రామాలలో కూడా ఇవాళ తెలంగాణ సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు భారీ ఎత్తున జరుపుకుంటున్నారు అందరూ కూడా. మరి ఆనాడు సోనియా గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని ఏ రోజు కూడా విసర్మించకుండా ప్రభుత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు తనకు అవకాశం ప్రధానిగా వస్తే కూడా భారత సముచితమైన బాధ్యతాయుతంగా ప్రభుత్వాలు నడవాలనే ఆలోచనతో తృణాప్రాయంగా ప్రధానిగా ఉన్న తనకు అవకాశం ఉన్న మన్మోహన్ సింగ్ గారిని పెట్టి పార్టీని, ప్రజలను, భారతదేశ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఆనాడు ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. పనికి హార పథకం కానీ, సమాచార చట్టం కానీ, మరి అలాంటి ఎన్నో వారి ఆయంలో జరగడం జరిగింది. మరి తెలంగాణలో ఇవాళ మనకు సాగునీరు, తాగునీరు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పి ఇవాళ ప్రతి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులే కానివ్వండి, ఇందిరమ్మ చీరలే కానివ్వండి, ప్రభుత్వము సోనియా గాంధీ గారు ఆశించే విధంగా తెలంగాణ అభివృద్ధి జరగాలి,
మరి మీరందరూ కూడా చూశారు, గ్రూప్ 1 గ్రూప్ 2 గాని ఇవాళ ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి తెలంగాణలో యువకులు ఎవరు కూడా బలిదానం కావద్దు అనే ఆలోచనతో తెలంగాణ ఇచ్చిన తెలంగాణను ప్రతి గ్రామాలలో కూడా అభివృద్ధికి ముందుకు తీసుకుపోతున్న మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ జన్మదినం సందర్భంగా పెద్దలు ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా ఉడా చైర్మన్ గా ఎన్నో ఈ ప్రాంతంలో గొప్ప నాయకుడిగా ఈగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గా అనిత గారు, అదేవిధంగా ఈ ప్రాంత సర్పంచ్ గా పాండు గారు, దశరథ్ గారు, పార్టీ అధ్యక్షులు మన సురేందర్ రెడ్డి గారు, సీను గారు, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్, కార్పొరేటర్లు ఓంకార్ గాని, చందర్ గారు గాని, మహిళా అధ్యక్షులు అరుణ గాని, పద్మ గారు గాని, మరి అదే విధంగా దశరథ్ గారు గాని, సాయినాథ్ గారు కార్పొరేటర్, ఇక్కడ వచ్చిన ప్రతి నాయకులకు అందరికీ కూడా సోనియా గాంధీ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి మేమందరం కూడా పాటుపడతామని చెప్పి ముగిస్తున్నాం.